ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు గనక చెయ్యి నొప్పి, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి లేదా నీరసం, రక్తం తక్కువగా ఉండటం, థైరాయిడ్ ఇలాంటి ఎన్ని రకాల జబ్బులు ఉన్నా కూడా ఇవాళ ఈ వీడియోలో నేను చెప్పబోయే చిట్కాతో అవన్నీ క్షణాల్లో దూరం చేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఈ చిట్కా కనీసం 100 సంవత్సరాల క్రితం నాటి చిట్కా. మన పూర్వీకులు అందరూ కూడా ఈ చిట్కానే వాడేవారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పదార్థాలన్నిటిని సేకరించడం వల్ల మీకు వయసు పెరుగుతున్నప్పటికీ ముసలితనం మాత్రం రాదు. మరి ముందుగా వీటికి కావాల్సింది శనగలు. వీడియోలో కనపడుతున్న విధంగా బౌల్లోకి శనగల్ని తీసుకొని నానబెట్టాలి. ఈ శనగల్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా మన బ్రెయిన్ షార్ప్గా పనిచేయడానికి కావాల్సిన విటమిన్స్ కూడా దీంట్లో పుష్కలంగా లభిస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లో సగం నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో ఒక గుప్పెడు శనగలు వేసి దాంట్లో ఒక 5 నుండి 6 బాదం పప్పుల్ని కూడా వేయాలి. బాదం పప్పులు ఎవరైతే రెగ్యులర్గా నీళ్లలో నానబెట్టుకుని తింటారో వాళ్ళకి మెదడు చాలా చురుగ్గా పనిచేయటమే కాకుండా హార్ట్ అటాక్ వచ్చే శాతం కూడా చాలా తగ్గుతుంది. ఇప్పుడు ఇలా నీళ్ళలో వేసిన బాదం పప్పు మరియు శనగల్ని రాత్రి అంతా కూడా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన దాన్ని ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే కాఫీ, టీ, పాలు ఇలాంటివి ఏమీ తీసుకోక ముందరే బ్రష్ చేసిన వెంటనే వీటిని తినాలి. అయితే వీటిని డైరెక్ట్గా తినలేని వాళ్ళు మరియు షుగర్ లేని వాళ్ళు దీంట్లో బెల్లం కూడా కలుపుకొని తినటం వల్ల దీనివల్ల లభించే లాభం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ షుగర్ ఉన్నా లేదా బెల్లం అంటే ఇష్టం లేకపోయినా బెల్లాన్ని మటుకు వదిలేసి ఈ రెండింటిని నానబెట్టిన వాటిని తినటం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల బాడీ ఎంతో దృఢంగా తయారవుతుంది. మనకి వయసు పెరిగినా కూడా నీరసం రావటం, ఏ పని చేసినా ఆయాసం రావటం లాంటివి తగ్గుతాయి. గుండె జబ్బు, ఊపిరితిత్తుల జబ్బు ఇలాంటివి ఏమీ కూడా మీ దాకా రాకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ చిట్కాని మీరు కూడా ప్రతిరోజు పాటించండి. చిన్నపిల్లలకైతే చిన్న ఏజ్ నుండే ఇలాగ పొద్దున్నే పరగడుపున పెట్టడం వల్ల వాళ్ళు పెద్దయ్యే కొద్దీ కూడా ఎంతో హుందాగా, ఆరోగ్యంగా పెరుగుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.